ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు. గడిచిన సెప్టెంబర్ నెలంతా మన ప్రభు మన కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమిచ్చి పోషించి ప్రతి కీడుల నుండి ప్రతి శోధల నుండి తప్పించి మరొక నెలలోనికి అక్టోబర్ నెలలోనికి నడిపించినటువంటి దేవాది దేవునికి ఈ ఉదయకాలమందు నిండు మనసుతో దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఈ నెలంతట్లో కూడా ప్రభువే మనల్ని ఆయన చేత్తో పట్టుకొని నడిపించులాగున ఆయన వైపు మాత్రమే చూస్తూ నడవలసిన వారము. దేవుడు అప్పుడు మనకి గొప్ప విడుదల, గొప్ప దీవెన కనబరచగలిగిన దేవుడై ఉన్నారు. అలాగే ఉదయకాలమందు ఈ బుధవారమందు మరి ప్రాముఖ్యంగా ఉదయము 11 గంటల నుండి 1 గంట వరకు కుటుంబ దీవెన నిమిత్తమై ప్రత్యేకమైన ప్రార్థన ఉన్నది. మీరందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలమందు ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 24వ వచనము, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువును నీకు అప్పగించుటకును నీ పాళెములో అనే మాట మనకు కనబడుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నిజమైన విడుదల. ఈనాటి క్రైస్తవ సంఘాలలో దేవుని బిడలు కానుకలిస్తున్నారు, పాటలు చక్కగా పాడుతున్నారు, సభలకు వెళుతున్నారు, హల్లెలూయా అని అంటున్నారు. కానీ పూర్తి రక్షణానుభవం లేని కారణం చేత పాప పనులు చేస్తూనే ఉన్నారు. అది నిజమైన విడుదల కాదు. పరిశుద్ధ గ్రంథములో యిర్మీయా గ్రంథము 52వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు చూస్తే, బబులోను రాజకుమారుడైన ఎవీర్మరోదకు అనే రాజు దేవుని ప్రజల మీద, అదే యెరూషలేము మీద దండయాత్రకి దాడి చేయడానికి వచ్చాడు. అప్పట్లో దేవుని ప్రజలైన యోధా వారిని యోధా రాజైన యెహోయాకీను పరిపాలన చేస్తూ అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోయాకీను తండ్రి సిద్కియా, ఆయన కూడా ఒకప్పుడు రాజే. దేవునికి విరోధముగా పాపం చేసి దుర్మార్గముగా చెడ్డ నడత నడిచినందున దేవుడు కోపపడి నెబుకద్నెజరును బబులోను రాజుకు అప్పగించాడు. దేవుని మాట వినకపోతే దేవుడు దేనికో దానికి అప్పగిస్తాడు. శత్రువులకు అప్పగించడమా, లేదా కరువుకు అప్పగించడమా, లేదా రోగానికి అప్పగించడమా, లేక తెగులుకు అప్పగించడమా, ఆర్థికమైన ఇబ్బందులకు అప్పగించడమా, దేవుని మాట వినకపోతే. సిద్కియా దేవుడిని ఎరిగిన ప్రజలే, కానీ దేవుని మాట విననందున దేవుడు శత్రురాజైన బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుటే, అంటే తండ్రి కన్నుల ఎదుటే నరికించి చంపేశాడు. ఇంతకంటే ఘోరమైంది మరొకటి ఉంటుందా? తండ్రి కన్నుల ఎదుటే కుమారుల్ని వేరే శత్రురాజు చంపేశాడు. సిద్కియా 2 కళ్ళు కూడా పెరికేశారు, ఓడబీకేశారు. నెబుకద్నెజరు సిద్కియా రాజ్యంలో యవనస్తులు కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయము 15వ వచనంలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రాజు దేహ సంరక్షకుడు నెబూజు రాను పేదలలో కొందరిని, గట్టి పని వారిని, నెబుకద్నెజరు పక్షంన చేరిన వారిని బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోయాడు చెరగా. అయితే పైన చెప్పిన ఆ కళ్ళు పెరికి వేయించబడిన సిద్కియా కుమారుడైన యెహోయాకీనును కూడా చెరగొనిపోయి తీసుకొని వెళ్ళాడు.
అతడు చెరలో సిద్కియా కుమారుడు, చెరలో 37 సంవత్సరాలు ఉన్నాడు. బానిస బ్రతుకులో నలిగిపోయి జీవితం మీద ఆశ లేనివాడై ఉన్నాడు. అట్టి కఠినమైన చెరలో ఉండగా నెబుకద్నెజరు కుమారుడు ఎవెల్మెరోదు చూశాడు. దేవుడే యెహోయాకీను మీద దయ కలిగించాడు. నెబుకద్నెజరు రాజుకి సిద్కియా మీద దయ కలిగించాడు. నిజంగా 37 సంవత్సరాలు రాజకుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రు రాజు చేతుల్లో ఉండిపోయాడు. మన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఆయన తన కృపను చూపించేవాడు. నిర్గమాకాండములో గనక చూస్తే 12వ అధ్యాయము 35వ వచనంలో ఇజ్రాయేలీలు వచ్చేస్తున్నారు ఐగుప్తు నుండి. కానీ దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీల మీద మంచి మనసు ఇచ్చి నిజంగా వాళ్ళ దేశంలో ఉన్న బంగారము అవన్నీ కూడా కోరిన వస్తువులు, వస్త్రాలు, ఆహారము తెచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఐగుప్తీయులకి దేవుడు వీళ్ళ మీద దయ పుట్టించాడు. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనము, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువును సహా మిత్రునిగా చేస్తాడని ఉంది. అదే రీతిలో బబులోను రాజైన ఎవెల్మెరోదు మనస్సులో యెహోయాకీను మీద, సిద్కియా కుమారుడు మీద నిజంగా వాళ్ళ నాన్న కళ్ళేమో ఓడబెరికించారు. సిద్కియా కుమారులు చాలా మందిని చంపేశారు. మరి ఎందుకో ఈ కుమారుడిని అలా వదిలేశారు. ప్రియ దేవుని బిడ్డ చంపలేదు. కనుక ఈ దైవ కృపకు కారణం ఏంటి తెలుసా? ఎవెల్మెరోదు అనే రాజు ఈ యోధారాజైన యెహోయాకీనుపై ఇంత దయ చూపించడానికి కారణం యిర్మీయా గ్రంథం 52:15 ఉంది. బబులోను రాజు పక్షమునకు చేరిన వాడు గనుక ఈ దయ, రాజు వైపు తిరిగిన వాడు గనక యెహోయాకీను మీద దయ కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దయ చూపించిన విధానం చూస్తే ఆశ్చర్యము కలగక మానదు. దయ చూపించాడు, బందీ గృహం నుండి బయటికి తీసుకొచ్చాడు. సహజంగా ఎవరూ కూడా శత్రురాజు చెరలో ఉన్న వాడిని ఏ రాజును బయటికి తీసుకురారు. మళ్ళా వీడిని గనక తీసుకొస్తే రేపు 10 మందిని పోగేసుకొని మళ్ళా నా మీదకి యుద్ధానికి రావచ్చు, కనుక వీడిని చంపేయాలి అనుకుంటారు ఏ రాజైనా. అందుకే రుణశాసము, శత్రుశాసము ఉంచకూడదు అన్నారు. కనుక మరి నిజంగా శత్రువుని చెరలో ఉన్నవాడిని బయట తీసుకొచ్చాంట నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది అతనితో దయగా మాట్లాడిను అనంది. అక్కడ రాజు అతన్ని పిలవక దయతో మాట్లాడుతున్నాడు. అతని బందీ గృహ వస్త్రాలు అంటే చరవస్త్రాలు తీసివేసి వేరే వస్త్రాలు ధరింపజేశాడు. తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి వేరే వస్త్రాలు ధరింపజేశాడు, చూసారా? ఆ విధంగా కనుక తప్పు తెలిసి కుమారుడు వచ్చాడు కనుక ఓకే, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. 4వది, బబులోను రాజులు కొన్న సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి చేయించాడు. చూడండి, ఈ చెరలో బాధపడుచున్న వారికి తనకంటే ఎత్తైన సింహాసనం వేయించాడు. తన జీవిత కాలమంతా రాజైన ఎవెల్మెరోదు బల్ల యొద్దనే భోజనం చేయమని చెప్పాడు. అతడు బ్రతికినంత కాలములో అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థము సిద్ధపరుస్తూ అన్నాడు. నిజంగా వాళ్ళ నాన్న చూస్తేనేమో వాళ్ళ నాన్న కళ్ళు ఓడబెరికేశారు సిద్కియావి. కానీ యెహోయాకీను మీద ఎందుకు అంత దయ, ఎందుకు అంత బాధ్యతలు తీసుకున్నారు? శత్రు రాజ్యంలో ఉన్నవాడు కదా, మరి ఎందుకు అంత ప్రేమ అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, యెహోయాకీను తన మనస్సును రాజు వైపుకి త్రిప్పుకున్నాడు. ఆ ఒక్క కారణమే అతనికి ఇన్ని దీవులు పొందడానికి గల కారణం. మనం కూడా లోకం వైపు నుండి దేవుని వైపు గనక, అనగా పరలోకపు రాజు వైపు గనక తిరిగితే క్షమాపణ పొందగలుగుతాం. ఈ ఉదయకాలమందు యెహోయాకీను బబులోను రాజు వైపు చూసినట్లుగా
ఈ లోకమున నీవు నిజమైన రాజు, ఆ పరలోకపు రాజు వైపు గనక చూస్తే వీటన్నిటికీ మనం దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. బందీ అయిన ఇతడు రాజు వైపు తిరిగి రాజునే రమ్ముకున్నాడు గనక ఇన్ని దీవెనలు దొరికాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నిజమైన విడుదల దేవుడు అతని జీవితంలో కలగజేశాడు. చెరసాలలో ఉన్న యెహోయాకీను 37 సంవత్సరాలు బానిస బ్రతికాడు. తనను తాను విడిపించుకోలేనని తెలిసి శక్తి కలిగిన రాజు ఎవెల్మెరోద్ వైపు చూచి విడుదల కొరకు ఆయన వైపు తిరిగి నమ్మాడు, విడుదల పొందాడు. అతని భవిష్యత్తు బాగుంది, మారింది. అదే రీతిగా మన పాపపు బ్రతుకు, బానిస బ్రతుకు విడుదల చేయని ఆ రాజు, ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో ఉన్న వైరు వైపు కాకుండా యేసు వైపు గనక తిరిగి ప్రార్థిస్తే నిజంగా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఒక కట్టబడి ఉన్న గాడిదను విడిపించగలిగిన దేవుడు, నీ కలిగిన ఏ పరిస్థితులలో ఉన్నా, నువ్వు ఏ పాపపు బంధకాలలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు నన్ను విడిపించగలిగిన దేవుడు అని యెహోయాకీను జ్ఞానముతో, తెలివితో ఆ ఎవెల్మెరోద్ వైపు చూస్తే నిజంగా రాజుకి దయ కలిగిందట. చెరలో నుండి విడిపించండి, బందీ వస్త్రాలు తీసివేయండి, నా దగ్గర కూర్చోబెట్టండి. నిజంగా ప్రభువుని ఎరిగిన వాళ్ళైతే శత్రువుని కూడా తీసుకొచ్చి ఆ భోజన బల దగ్గర కూర్చోబెడతారు. ప్రభువుని ఎరగని వారికి ఎంత త్యాగం ఉంటుందా? ప్రభువుని ఎరగని వారికి ఎంత త్యాగం ఉంటుందా? అవును, ప్రభువుని ఎరగని వాడే ఆ బబులోను రాజు. కానీ నిజంగా యెహోయాకీను దేవుని వైపు చూశాడు గనక అతను తీసుకొచ్చి ఈ రాజుగారి భోజన బల దగ్గర కూర్చోబెట్టి భోజనము అతను బ్రతికినంత కాలము. ఈ మాటలో మనం గమనించాల్సింది, ఈ ఉదయకాలం ముందు సర్వశక్తి కలిగిన దేవుడి వైపు గనక నువ్వు చూస్తే, ఆయనని గనక నీవు నమ్మినట్లయితే ఆ రాజుకి ఈ రాజు మీద దయ కలిగినట్లుగా మన పరలోకపు రాజుకు కూడా నీ మీద దయ కలుగుతుంది. కనుక నిన్ను ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు, నిన్ను దీవించగలిగిన దేవుడు. కనుక ఆయన వైపు చూస్తావా? నీకు ఈరోజు ఆయన విడుదలివ్వాలని కోరుకుంటున్నారు. ఈ నెలంతట్లో కూడా ఆయనే నిన్ను నడిపించే దేవుడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, యెహోయాకీను మీద ఒక బబులోను రాజుకి దయ, ప్రేమ కలగడానికి కారణం ఈ వ్యక్తి కూడా నిజంగా ఆయన వైపు మాత్రమే చూడగలిగాడు. ఈరోజు గనక మేము మీ వైపు గనక చూడగలిగితే, కీర్తనకారుడు అన్నాడు, నీ వైపు చూడగా నాకు గొప్ప వెలుగు కలిగినని. ఈ ఉదయకాలం ముందు మీ వైపు చూస్తున్నాం. ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖున మీ వైపు చూస్తున్నాం. ఈ నెలలో గొప్ప వెలుగు మేము చూడాలి, గొప్ప విడుదల చూడాలి. ఏ యొక్క బంధకాలలో బిడ్డలున్నారో, ఏ బలహీనతలతో, ఏ సాతాను బంధకాలలో, ఏ ఆర్థిక ఇబ్బందులతో, ఏ రుణబాధలతో, ఏ సమస్యలతో అన్నారో ఆ రాజుకి విడుదలిచ్చిన దేవా, ఈ మార్నింగ్ ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న కుటుంబాలకి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ నెలలో ప్రభువా అనేకమైన మేలులు మీ బిడ్డలు పొందాలి, సంతానము కలగాలి, వివాహాలు జరగాలి ప్రభువా, ఆరోగ్యం పొందుకోవాలి, వారి జీవనోపాధి బాగుండాలి, ఏది వృధా ఖర్చులు కలగకూడదు. ఈ నెల మొదటి నుంచి నెల చివరి వరకు కూడా ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ అన్ని విషయాల్లో కూడా బిడ్డలను దీవించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు పంపించండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెట్టడం మర్చిపోమాకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.